దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లారా, మనమందరం కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో దినదినము అభివృద్ధి పొంది పరలోకానికి సిద్ధపడాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకొని ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం నుంచి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే ఆ మాటికి అర్పించుచు ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఒక లేఖన భాగం సందర్భం చూస్తే, పాత నిబంధనలో ప్రతి సంవత్సరము యాజకుడు వెళ్ళి తన కొరకును ప్రజల కొరకును పాప పరిహార్థ బలులు అర్పించేవాడు. ఇది ప్రతి సంవత్సరము జరిగేది. ఒక సంవత్సరముతో పాపాలన్నీ కూడా క్షమించబడే పని అయితే, ఇక ప్రతి సంవత్సరము యాజకుడు ఆ పని చేయవలసిన అవసరం వచ్చేది కాదు. కానీ ప్రతి సంవత్సరం అలా జరుగుతూ వచ్చేది. కానీ దేవుడు, తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయన పరిశుద్ధమైన శరీరము చేత, ఆయన పవిత్రమైన రక్తము చేత మానవుల అందరి యొక్క పాపములు తుడిచివేయడానికి ఒక్కసారే బలిగా ప్రభు యొక్క శరీరం, రక్తము కార్చబడింది. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడి నీతిమంతులుగా బ్రతుకుటకు ఇష్టపడుతున్నారో, ఈ కార్యమంతా కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఒకసారి జరిగిపోయే కార్యము. ఈ యొక్క వచనంలో ఇంకొక కోణాన్ని నేను ఆలోచన చేస్తున్నాను. అదేంటంటే, లోకంలో మనం కానీ గమనిస్తే దీక్ష 40 రోజుల దీక్ష అని, 15 రోజుల దీక్ష అని లోకంలో మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవులు అని అనబడుతున్న వారిలో కూడా కొంతమంది ఇలాంటి దీక్షలు చేస్తుంటారు. మాలలు వేయడం, యేసు మాల అని, ఇలా కొన్ని మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ దీక్ష ఎన్ని రోజులు ఒకసారి ఆలోచించండి. దీక్ష చేయబోయేటటువంటి వ్యక్తి అంతకుముందు దురలవాట్లు కలిగి ఉంటాడు. సరే, దీక్ష టైంలో 15 రోజులు అనుకోండి, 40 రోజులు అనుకోండి, ఎన్ని రోజులైనా అనుకోండి, తక్కువ టైం కదా. ఒక 40 రోజుల్లో 15 రోజుల్లో చెడు అలవాట్లు మానేసేస్తే ఇక పరలోకానికి అతను అర్హుడైపోతాడా? కాదు కదా. అది 15 రోజులు మాత్రమే. మరి తర్వాత జీవితం మళ్ళా మామూలే. అప్పుడు ఈ 15 రోజులు, ఈ 40 రోజులు దీక్ష చేసి ఉపయోగం ఏంటి? కనుక లోకం అనుకుంటుంది ఈ 15 రోజులు నేను బాగుంటే చాలని. ముందు జీవితం పాపమే, తర్వాత జీవితం పాపమే. కొంతమంది దీక్షలో కూడా దురలవాట్లు కలిగి ఉంటారు. కనుక దానివల్ల ప్రయోజనము శూన్యం. దీక్ష అనేది ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని దృష్టిలో ఎలాగా ఉండాలి అని అంటే, మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కసారే తన శరీరాన్ని అర్పించుట ద్వారా పరిశుద్ధ పరిచేశాడు. తర్వాత పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఆయన చేసిన ఒక్క కార్యము 15 రోజులు 40 రోజులు రక్షించే కార్యం కాదు.
ఆయన చేసిన ఈ కార్యము, సిలువ యొక్క త్యాగము ఏదో 1 సంవత్సరము 2 సంవత్సరాలు మాత్రమే పనికొచ్చేది కాదు. తర్వాత మళ్ళా చేయాల్సిన అవసరం వచ్చేది. ఒకవేళ యేసు ప్రభు మన పాపాలు 1 సంవత్సరం మాత్రమే తీయగలిగిన వాడైతే తర్వాత సంవత్సరం కూడా మళ్ళీ సిలువలో ఎక్కాలి. తర్వాత సంవత్సరం కూడా ఆయన సంవత్సరం ఇక మానవుడు రూపుగా భూలోకానికి వచ్చి సిలువ ఎక్కుతుండాలి, భూలోకానికి వచ్చి సిలువ ఎక్కుతుండాలి. కాబట్టి అలా కాదు. దేవుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు సదాకాలము పరిశుద్ధపరచబడు వారికి, అంటే ఎవరైతే తాము పాపులమని ఒప్పుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు నీతిమంతుడు అని ఒప్పుకుంటారో, అలాంటి వారందరికీ కూడా ఎవరైతే నీతిగా ఆయన మార్గంలో మాటల ఆజ్ఞల ప్రకారం నడవాలనుకుంటారో వాళ్ళందరినీ పరిశుద్ధపరచబడడానికి ఒక్కసారి ఆయన శరీరమును అర్పించాడు. ఆ అర్పణ, ఆయన చేసిన అర్పణ, ఆయన ఇచ్చిన రక్తము, ఆయన శరీరము శాశ్వత కాలానికి అది పనికొస్తుంది. కాబట్టి క్రైస్తవ దీక్ష ఏంటంటే, క్రైస్తవుడు చేయవలసిన దీక్ష ఏంటంటే శాశ్వత దీక్ష. 40 రోజులో 15 రోజులో కాదు నీతిమంతుడిగా ఉండాల్సింది. భూమి మీద యేసు ప్రభును నిజమైన దేవుడు అని తెలుసుకున్న తర్వాత ఆయన మాటల ప్రకారము నీతిగా ప్రతిదినము బ్రతుకుట, ఇది శాశ్వత దీక్ష. 1 రోజు 2 రోజుల దీక్ష కాదు. శాశ్వతంగా భూమి మీదను పరలోకంలోను, భూమి మీద నుంచి పరలోకం వెళ్ళే వరకు భూమి మీదను నీతిగా బ్రతికేదే క్రైస్తవ దీక్ష. కాబట్టి ఈ క్రైస్తవ దీక్షకు 15 రోజులు 40 రోజులు అని చెప్పని ఇట్లా ఏముండదు. 15 రోజులు బాగుంటే 15 రోజుల తర్వాత ఇష్టానుసారంగా తాగొచ్చు, తిరగొచ్చు అనేది కాదు. కాబట్టి అది ఆ యొక్క 15 రోజుల దీక్ష ముందు జీవితానికి తర్వాత జీవితానికి పనికిరాదు. ఈ 40 రోజుల దీక్ష ముందు జీవితానికి తర్వాత చేసిన పాపాలకి పనికిరాదు. కనుక ఒకడు 15 రోజులు నీతిమంతుడుగా ఉండి 16 రోజు పాపం చేస్తే 15 రోజులు నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి 16 రోజు పాపం చేసినా, ఇక ముందుకు పాపం చేసినా కూడా అతను నీతిమంతుడు అనడానికి కుదరదు అన్నమాట. కాబట్టి క్రైస్తవ దీక్ష అనేది శాశ్వతమైన దీక్ష. నీతి అనేది పరలోకంలో శాశ్వతంగా మనం ఉండాల్సిందనమాట. కాబట్టి పరలోకంలో శాశ్వతంగా మనం నీతిమంతులుగా ఉండాలి అంటే ప్రేమైన బిడ్డలారా, భూమి మీద దేవుడిచ్చిన ఈ కాలంలో శాశ్వతంగా మనము ఆయన చెప్పినట్లుగా నీతిగా బ్రతుకుతూ, ఎదుగుతూ, సరిచేసుకుంటూ, అభివృద్ధి చెందుతూ మనం ఉండాలి. కాబట్టి ఈ దీక్ష, క్రైస్తవ దీక్ష శాశ్వత దీక్ష, పరిశుద్ధపరిచే దీక్ష, అసలైన దీక్ష, నిజమైన దేవుడిచ్చినటువంటి ప్రేమ కార్యము. కాబట్టి లోకంలో మనం ఏదో ఉన్నట్టుగా ఆ 15 రోజులు 40 రోజులు చేసేది కాదు క్రైస్తవ దీక్ష. క్రైస్తవ దీక్ష అంటే శాశ్వతంగా జీవితకాలం, బతికినంత కాలం కూడా ప్రతిదినము నీతిగా బ్రతుకుటకు ప్రయత్నిస్తూ, నీతిగా బ్రతుకుతూ, దేవుని మాటల ప్రకారం, వాక్య ప్రకారం మనం బ్రతుకుతూ దేవుని సంతోషపరచడం, పరిశుద్ధులుగా బ్రతకడమే దీక్ష, క్రైస్తవ దీక్ష. అందుకు ఆయన ఒక్కసారి ఆ యొక్క బలి అర్పణ ఇచ్చాడు. ఆ బలి అర్పణ, ఆ శరీరము, ఆ యొక్క రక్తము సదాకాలమునకు, శాశ్వత కాలమునకు పనికొస్తుంది. కాబట్టి ఒక్కసారి చేసేదే క్రైస్తవ దీక్ష. పద్దాక చేసేది కాదు, 15 రోజులు చేసేది కాదు, 40 రోజులు చేసేది కాదు. యేసు ప్రభువును నమ్మిన కాడి నుంచి ఈ భూమిని విడిచే వరకు కూడా తన జీవితాన్ని దినదినము పరిశుద్ధ పరుచుకుంటూ దేవుని యొక్క కృపతో ఎదిగేదే క్రైస్తవ దీక్ష. ఈ దీక్ష శాశ్వత దీక్ష, మంచి దీక్ష, పరలోకానికి చేర్చే దీక్ష. యేసు క్రీస్తు ద్వారా మాత్రమే ఇది జరిగేటటువంటి కార్యం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా కన్న తండ్రి, నీవు ఒక్కసారే నేను నీ ప్రియకుమారుణ్ణి సిలువకు అప్పగించి ఆయన శరీర రక్తముల ద్వారా ఒక్కసారే ఆయన శరీర రక్తముల్లో విశ్వాసం ఉంచి కడగబడుటకు ఎవరైతే అప్పగించుకుంటారో వారిని సదాకాలమునకు, శాశ్వత కాలము పరిశుద్ధులుగా నాయన నువ్వు పరలోకంలో ఉంచడానికి, భూమి మీదే నీతిమంతులుగా దినదినము నాయన భూమి మీద ఉన్నంత వరకు బ్రతకడం నేను ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి నేను ఇది 15 రోజులు 40 రోజులు చేసే కార్యము కాదు, భూమి మీద ఉన్నంత వరకు చేసే కార్యము, శాశ్వతమైన నీతి కార్యము. కాబట్టి అలాగా ఈ వాక్యం వింటున్న వారందరిలో కూడా ప్రభున 15 రోజులు 40 రోజులు చేసి తర్వాత పాపం చేస్తే ఈ 15 రోజులు 40 రోజులు చేసింది ఏది కూడా పనికిరాదు అని తెలుసుకున్నట్లుగా ఆయన నీ యొక్క నీతి శాశ్వతంగా సదాకాలము చేసే నీతి, సదాకాలము పాటించే నీతి,
సదాకాలం నీ రక్తం పనికొస్తుంది అని చెప్పి నేను అందరూ తెలుసుకొని ఉండేటట్టు కృప చూపించండి. అలాగే ఎవరైతే ఆత్మీయ జీవితంలో లోటుపాట్లు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా బలపరచండి. అనారోగ్యంలో ఉన్న వారిని స్వస్థపరచండి. అన్ని విషయాల్లో సాయం చేయమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.